వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం డిజిటల్ స్క్రీన్ వెహికల్స్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రారంభించారు. నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు తిరుగుతాయన్నారు. కేంద్రం నిధులను రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందనే విషయాలపై వీడియో రూపంలో ప్రజలకు వివరిస్తామని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. జాతీయ పార్టీ నియమించినటువంటి ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి ఆశీష్ సలార్ గారు, మరి అశోక్ పర్నామి గారు, అదేవిధంగా రేఖా శర్మ గారు రాజ్యసభ సభ్యురాలు, ఇంతకుముందు ఉమెన్స్ కమిషన్ చైర్మన్ వారు, అదేవిధంగా కార్యకర్తలు మా ఒక నేతల సమక్షంలో ప్రచార రథాలు ఈరోజు ఇక్కడి నుంచి మేము లాంచింగ్ చేయడం జరిగింది. ఈ ప్రచార రథాలు మొత్తం తెలంగాణలో మున్సిపాలిటీస్లో తిరిగి ఈ మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక సహాయ కార్యక్రమాల్ని, ఏ పథకాలైతే తెలంగాణలో మున్సిపాలిటీస్లో కేంద్రం ఇస్తున్నదో, మేము ఇంతవరకు ఎన్ని నిధులు ఇచ్చినాము, ఇవన్నీ కూడా వీడియోలో ఈ ఏవి ఒక వెహికల్స్లో దీని ద్వారా మేము ప్రచారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ మీద, అదేవిధంగా కేంద్ర పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉన్నారు. ఆ తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ వాహనాలన్నీ కూడా వాడతాము. దీంట్లో వీడియో సిస్టమ్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు గత 12 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమృత్, స్మార్ట్ సిటీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక అనేక కార్యక్రమాలు, స్వనిధి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ప్రజలకు అనేక రకాలైనటువంటి ఒక పథకాల ద్వారా వారి యొక్క జీవితంలో మార్పులు తీసుకువచ్చి ఒక జీవితంలో వెలుగు తీసుకొచ్చేటువంటి సందర్భం మనం చూసినాము. కాబట్టి ఈ సందర్భంగా ఇవన్నీ కూడా ప్రచారంలో భాగంగా ఈ రథాలన్నీ కూడా తిరుగుతాయి. దాంతోపాటు మా నేతలు కూడా తిరుగుతారు. ఇవాళ మధ్యాహ్నము మేము మా ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ని కూడా మేము జారీ చేస్తాం.